అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వచ్చింది బిగ్ బ్రేకింగ్ అప్డేట్. అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్‌ని మూసేస్తా ఉన్నారంట ఇండియాలో. మూసేస్తా ఉన్నారంటే కొన్ని బ్యాంక్స్‌లో విలీనం చేస్తా ఉన్నారంట. మర్జింగ్ అయితే చేస్తా ఉన్నారంట. గవర్నమెంట్ బ్యాంక్స్. అంటే 2017లో ఇండియాలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 27 అయితే ఉండింది. 27 బ్యాంకులైతే ఉండింది. మర్జింగ్ చేసి విలీనం చేసి లాస్ట్‌కి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 12 బ్యాంక్స్ అయితే ఉన్నాయి ఇండియాలో. ఈ 12 బ్యాంక్స్‌లో కూడా కొన్ని బ్యాంక్స్‌ని కొన్ని బ్యాంక్స్‌లో విలీనం చేసి మర్జింగ్ చేసి దూర్చి ఆ 12 బ్యాంక్స్‌ని 8 బ్యాంక్స్‌కి తీసుకొచ్చే ప్లాన్ అయితే చేసిందంట ఈ మోదీ గవర్నమెంట్. అసలు ఈ మర్జింగ్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ అకౌంట్స్‌లో ఆల్రెడీ ఆ బ్యాంక్స్‌లో అకౌంట్స్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి? ఈ మోదీ గవర్నమెంట్ ఎందుకు ప్లాన్ చేస్తుంది? మోదీ గవర్నమెంట్‌కి ఏమి లాభము? దీని గురించి మనమైతే ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏ బ్యాంక్స్‌లో విలీనం చేస్తున్నారు అనైతే మనమైతే చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, రెండొచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మూడొచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటొచ్చి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్స్‌ని మూసేసి ఈ బ్యాంక్స్‌ని క్లోజ్ అయితే అయితాయి. ఈ బ్యాంక్స్ వేరే బ్యాంక్స్‌లో అయితే విలీనం అయితే అయితాయి. మర్జ్ అయితే అయితాయి. ఏ బ్యాంక్స్‌లో విలీనం అయితాయి? ఏ బ్యాంక్స్‌లో మర్జ్ అయితాయి అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటొచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకోటొచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ చిన్న బ్యాంక్స్‌ని పెద్ద బ్యాంక్స్‌లో మర్జ్ అయితే చేస్తారంట. ఎందుకు మోదీ గవర్నమెంట్ ఇలా మర్జ్ చేస్తుందంటే మామూలుగా ఈ చిన్న బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ చిన్న బ్యాంక్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకునే శక్తి లేదు. ఒకే శక్తికి మూసేయాల్సి పడుతుంది. అవునా కాదా? మామూలు గవర్నమెంట్ బ్యాంక్స్. ఈ గవర్నమెంట్ బ్యాంక్స్‌కి చిన్న బ్యాంక్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు సపోర్ట్ చేయాలా? గవర్నమెంటే సపోర్ట్ చేయాల. గవర్నమెంట్‌కే పడుతుంది పెద్ద బొక్క. ఆల్రెడీ 2017లో మామూలుగా చిన్న బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇట్లా బ్యాంక్స్‌లో ఎవరన్నా లోన్ తీసుకొని ఎగ్గొడితే తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఈ బ్యాంక్స్‌ని మర్జ్ చేద్దాము. మామూలు పెద్ద బ్యాంక్స్‌లో మర్జ్ చేసి ఆ బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగ్ అయితే అయితాయని మోదీ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. మామూలుగా ఇప్పుడు 2017లో కొన్ని చిన్న బ్యాంక్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకునే శక్తి లేదు కాబట్టి మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మూసేయాల. ఇట్లా మూసేస్తే ఆ టైంలో మూయకుండా ఉండేకి ఇండియన్ గవర్నమెంట్ అయితే హెల్ప్ అయితే చేస్తుంది ఆ బ్యాంక్స్‌కి. ఒక బ్యాంక్ ప్రాబ్లమ్‌లో ఉందంటే మూసేసే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్యాంక్స్‌కి హెల్ప్ చేయాల. ఇట్లా హెల్ప్ చేసి 2017లో ఇండియన్ గవర్నమెంట్‌కి పడింది పెద్ద బొక్క. అంటే ఎంత 2,00,000 2,11,1 లక్ష కోట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్యాంక్స్‌ని మూసేయకుండా హెల్ప్ చేసి పెద్ద లాస్ అయితే వచ్చింది ఇండియన్ గవర్నమెంట్‌కి. అది ఇండియన్ గవర్నమెంట్‌కి లాసే కదా! అవునా కాదా? అందుకే ఈ బ్యాంక్స్‌కి తట్టుకునే శక్తి లేదు. కానీ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇట్లా బ్యాంక్స్‌కి ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా, ఒక నీరవ్ మోదీ వచ్చినా, లేకుంటే విజయ్ మల్య వచ్చినా కోట్లు మోసం చేసినా, పెద్ద బొక్క పెట్టినా, పంగనామాలు పెట్టినా కూడా ఈ బ్యాంక్స్‌కి తట్టుకునే శక్తి అయితే ఉంది. అదే సీఆర్ఏఆర్ రేషియో. ఆ సీఆర్ఏఆర్ రేషియో అయితే జాస్తి అయితే ఉంది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మామూలుగా బ్యాంక్స్ ఈ సీఆర్ఏఆర్ రేషియో వచ్చి 9-10% అయితే ఉండాల. ఇప్పుడు మన ఇల్లు అయితే ఉంది. మన ఇంట్లో యూపీఎస్ లేకపోతే కరెంట్ పోతే మొబ్బైతే ఉంటుంది. మళ్ళా కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల. అవునా కదా? అదే యూపీఎస్ ఉంటే కరెంట్ పోయినా కూడా మనం తట్టుకునే శక్తి ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అదే బ్యాకప్ అమౌంట్ లెక్కలేనంత ఉంది ఎస్‌బీఐ దగ్గర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. ఏం ప్రాబ్లమ్ రాదు. ఎవరు వచ్చినా, విజయ్ మల్య వచ్చినా, నీరవ్ మోదీ వచ్చినా, ఎంత పెద్ద పోటుగాళ్ళు వచ్చినా అసలు ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసే శక్తి ఉంది కాబట్టి ఈ బ్యాంక్స్‌లో విలీనం అయితే చేసేకి రెడీగా ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఒక ఏరియాలో 10 బ్యాంకులైతే ఉన్నాయి. అవునా కదా? 10 బ్యాంకులకి 10 మంది మేనేజర్స్ కావాల. అవునా కదా? 10 బ్యాంకుల్ని ఒక బ్యాంక్‌గా మర్జ్ చేసి ఏమైతుంది చెప్పు? 10 మంది మేనేజర్లు అవసరంలే. 2, 3 సరిపోతారు. అవునా కదా? సెక్యూరిటీలు ఎంతమంది? 3, 4 సరిపోతారు. అవునా కదా? అందుకే మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్ కూడా సరిపోతుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ గవర్నమెంట్‌కి బావుంటుంది.
ఇక్కడ బ్యాంక్స్‌కి బావుంటుంది. అవునా కదా? అది కాక ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో విపరీతంగా ఫాస్ట్‌గా గ్రోత్ అయితే అయితుండాయి. అవునా కదా? యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. అట్లా బ్యాంక్స్‌కి ఛాలెంజింగ్‌గా ఉండాలంటే ఇట్లా చిన్న చిన్న బ్యాంక్స్‌ని ఇంత పెద్ద పెద్ద బ్యాంకుల్లో మర్జ్ చేస్తే ఏమైతుందని చెప్పు ఆ బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగ్ అయితే అయితాయి. ఈ బ్యాంక్స్‌కి యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్‌కి, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ అయితే ఉంటాయి. అవునా కదా? ఇక మర్జ్ చేస్తే ఆల్రెడీ అంటే ఆ బ్యాంకుల్లో ఉండే అకౌంట్ హోల్డర్స్ పరిస్థితి ఏమంటే, వాళ్ళ డబ్బు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందంటే ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఆహ్, అంటే మర్జ్ అయినింక వాళ్ళు ఆ బ్యాంక్ అప్లికేషన్స్‌ని యూజ్ చేయాలా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇవైతే వస్తుంది. అవునా కదా? ఇట్లయితే ఉంటుంది. గవర్నమెంట్‌కైతే ఇట్లా లాభం అయితే ఉంటుంది. లేకపోతే మర్జ్ చేయకపోతే గవర్నమెంట్‌కి బొక్క పడుతుంది. అవునా కదా? ఇదైతే మ్యాటరు. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై.